అలాగే సార్ ఇప్పుడు ఈ ఐటీ పరిశ్రమ అనేది కొత్త నిబంధనతో ప్రమాదంలో పడే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఐటీ ఇండస్ట్రీ హ్మ్. ఒకలాగే లేదు కదా. ఓ 40 సంవత్సరాల క్రితం ఎలాగున్నది, 30 సంవత్సరాల క్రితం ఎలాగున్నది, ఇప్పుడు ఎలాగో ఫాస్ట్ చేంజ్ వస్తుంది. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కొత్త విషయాలు వస్తున్నాయి, హ్మ్. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, యెస్. ప్రశ్నలు ఎలాంటివి వస్తున్నాయి. అసలు ఫోన్ అనేది ఫ్యూచర్లో ఉంటుందా? ఇలాంటి ఫోను బిల్ గేట్స్ ఉండదంటున్నాడు, ఈలాన్ మస్క్ ఉండదంటున్నాడు. కొత్త విషయాలు వస్తాయి. ఆఖరికి ఒక పెన్సిల్ లాగా ఫోన్ ఉంటుంది, మనం చెప్పేస్తే చేస్తుంది. ఈ ఫోన్ ఎత్తి ఇలా పని చేసి పెట్టు, ఎవరి నంబర్లు ఉన్నాయి చెప్పేస్తుంది. అది ఇదంత అవసరం లేదు, ఇది అవుట్డేటెడ్ మెషినరీ అంటున్నారు. అంత మార్పు వచ్చే సమయంలో ఐటీ ఇండస్ట్రీ కూడా మార్పుకి వెళ్తాం. కొత్త విషయాలు వస్తున్నాయి. లక్షల లక్షల మంది పెట్టి ఒక కంపెనీ పనిచేయక్కర్లేదా? 5,000 మంది చాలా ఇది చూస్తున్నారు. తప్పకుండా ఐటీ సెక్టార్ మార్పు చేంజ్లో ఉండాలి. తప్పకుండా చాలా పెయిన్ఫుల్. ఉద్యోగాలు తగ్గించేస్తున్నారు, కొత్త ఉద్యోగాలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వస్తే కొత్త ఉపయోగాలు వస్తాయి. కొత్త ఉపయోగాలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషులు లేకుండా ఆలోచించే మెషిన్. అవి దానికి పవర్ కావాలి, నీరు కావాలి, ఎక్కువగా పవర్ ఉండాలి. అంటే గూగుల్ వాళ్ళు ఏమంటున్నారు, పవర్ ప్రపంచంలో సరిపడా పవర్ లేదు. మనం చంద్రమండలంలో మనం ప్లాన్స్ పెట్టి అక్కడ సోలార్ ఎనర్జీ క్యాప్చర్ చేసి చేయొచ్చు కదా. అక్కడ పెడితే ఏమున్నది, ఆ మషిన్స్ అక్కడే ఉంటాయి. అంతా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇది ఒక 10 సంవత్సరాల్లో లేదు కదా. చేంజ్ అంత వచ్చేసింది, చాలా చేంజ్ వచ్చేసింది. దేఫో ఇలాంటి మార్పు 30 సంవత్సరాల తర్వాత వస్తుందంటే ఒక ఆందోళన తప్పకుండా. కొంతమంది నలిగిపోతారు, కొంతమంది పైకి వస్తారు, అందరికీ బాధే ఉంటుంది, అరాచక పరిస్థితి కనపడుతుంది. అది తట్టుకోవాలి, అడ్జస్ట్ చేయాలి. దానికి భారతదేశం చేయవలసింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ మార్చాలి, ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎక్కువ సబ్జెక్ట్స్లో ఇవ్వాలి, ఎక్కువ ఫ్యూచర్ ఉండే సబ్జెక్ట్స్ ఇవ్వాలి, కరిక్యులాలు మార్చాలి. ఏదో 20 సంవత్సరాల క్రితం చెప్పిన చదువులు చాలు. సో ఆ దెబ్బ మనకు తాగకూడదంటే మనం ఎడ్యుకేషన్ మార్పు, ట్రైనింగ్ మార్చాలి, ఎన్నో మార్చుకోవాలి. సార్ ఇప్పటికే ఇటు వేతనం ఆధారంగా H1B వీసాలు అనేది ఇస్తుంది. ఇప్పుడైతే అధిక వేతనం అనేది ఒక ఆప్షన్ పెట్టింది. సో అధిక వేతనంతో పాటు నైపుణ్యం కూడా ఉండాలా సార్? అంటే కంపల్సరీ అది? కంపల్సరీ కాదు, అది వేరే వేరే కేటగిరీస్ పెడుతున్నారు. నీకు స్పీడ్గా చేయాలా, నీకు పర్ గ్రీన్ కార్డుకి ఎంత కావాలి, $1 మిలియన్ ఇస్తే ఏదో గ్రీన్ కార్డ్ ఇస్తా ఉంటాను, ఏదో రకం $5 మిలియన్. చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చాలామంది అక్కర్లేదు అంటారు. సో ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వెళ్తుంది మార్కెట్లో అని. డబ్బు ఏదో రకంగా తీయాలి. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, ఇలాగ గ్రీన్ కార్డ్ కావాల్సిన వాళ్ళు అమెరికాలో వెయిటింగ్ లిస్ట్ 50 లక్షల మందో ఉన్నారు. ఆ 50 లక్షల మందో 1,00,00,000 మందో ఉన్నారు. వాళ్ళు ఒక్కోళ్ళని $50,000 అడిగితే ఇస్తారు కదా. ఇదంతా కలెక్ట్ చేయొచ్చు కదా. అలా కలెక్ట్ చేస్తారు, ఆ స్కీమ్ ఏదో తీసుకొస్తారు. నీ గ్రీన్ కార్డ్ ఇస్తావు, నువ్వు 10 సంవత్సరాలు ఉండి ఉంటే $50,000 ఇమ్మంటారు. అందరూ ఇస్తారు కదా. పోయిన ఆదాయం సగం సంవత్సరం పోయిందని ఇచ్చేస్తారు. డబ్బు ఎలా పెంచాలి, డబ్బు ఎలా తీసుకురావాలి ఆయన ఆలోచన వ్యాపారస్తుగా. సో ఎన్ని కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త వ్యవహారం వస్తుంది, మనం ప్రిపేర్ అయి ఉండాలి. దానివల్ల అంతా చెడ్డ అవుతుంది అంటే నేను ఒప్పుకోను, కొంచెం మంచి కూడా జరగవచ్చు. మన అవసరం నిజంగా భారతీయుల అవసరం అక్కడ ఉంటే వాళ్ళే మార్చుకుంటారు. ఇది అవసరం లేదా, తక్కువ జీతాలు మనకిచ్చి తీసుకెళ్లకుండా అక్కడే ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోగలరా? లేకపోతే భారతదేశానికే పని ఇచ్చి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ చేయమని చెప్పొచ్చు కదా. అవన్నీ మార్పులు వస్తున్నాయి, పెద్ద మార్పులు వస్తున్నాయి. మన ప్రభుత్వం అంత చేయలేదు. మనం ప్రిపేర్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ప్రభుత్వాలు పూర్వంలాగా కాదు. కొత్త ఎడ్యుకేషన్ ఎక్కడ సూటబుల్, ఏం చేయాలి ఆలోచించాలి. ఇన్ని ఇలా ఉండగా ఎవరైనా నమ్ముతారా? 50,000 మంది 1,00,000 మందో భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి మెడికల్ కాలేజెస్లో చదువుతున్నారు. ఇక్కడ కాలేజెస్ లేవు కాబట్టి. అది మీకు తెలుసు కదా. మన దేశంలో మనం సరి చేసుకోవట్లేదు, మన వాళ్ళు ఇతర దేశాలకి మెడికల్ కాలేజెస్కి పంపిస్తున్నాం. అయితే ఎంత మన లోటు ఎంత ఉన్నది అది కూడా ఆలోచించుకోవాలి. మన లోటు కూడా మనమే బయటికి పంపిస్తున్నాం. ఇక్కడ చదువు అంత మంచిదా? చదువు ఇంప్రూవ్ చేయొచ్చు కదా.
చదువు మీద ఫోకస్ చేయొచ్చు కదా. అది మాత్రం కూడా మనం ఆలోచించుకోవాలి. సరే, అలాగే ఇప్పటికే భారత్లోని అమెరికా ఎంబసీ అయితే ఇటు కీలక సూచనలు చేస్తుంది. అగ్రరాజ్య చట్టాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై క్రిమినల్ కేసులు అలాగే జరిమానాలు తప్పవని కూడా హెచ్చరిస్తుంది. సో ఇప్పుడు అమెరికాలో ఉండే భారతీయులు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అది తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వం లాంటి అమెరికా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనపడకుండా ఉండాలి. మన రాజకీయ నాయకులు వెళ్ళి అక్కడ గెంతులు వేయకూడదు. అక్కడ మన వాళ్ళు వెళ్ళి జెండాలు ఊపి అల్లరి చేసి మన మతాలు బయట పెడితే అందరికీ కనకొడుతుంది, అందరికీ కోపం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళే మనకు రాదా? ఇక్కడ ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చి ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇక్కడ పాలిటిక్స్ చేస్తే సో మనం మార్చుకోవాలి. ఇక్కడ నాయకులు వెళ్తారు పెద్ద ఊరేగింపులు జెండాలతో, ఇది ఏంటి? కనుకొస్తుంది కదా. మన బిహేవియర్ కూడా మార్చుకోవాలి, మోడరేట్ అయిపోవాలి, కనపడకూడదు. కనపడ్డాం కాబట్టి మన మీద పర్టిక్యులర్గా జెలసీ కూడా వచ్చింది. సో కనపడకుండా కేర్ఫుల్గా నీ పని చేసుకో. మన రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి మీటింగ్లు గడువు పెట్టాలి. ఆ పార్టీ మీటింగ్లు, కులం మీటింగ్లు ఏంటి అక్కడ ఇవన్నీ వాళ్ళు వాచ్ చేస్తున్నారు. అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఎందుకంటే ఒకనప్పుడు చిన్న లెక్క ఉండేవాడు. భారతదేశం నుంచి 1961 నుంచే జనం రావటానికి వీసాలు ఇస్తున్నారు అమెరికాలో. అప్పటి వరకు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళనిచ్చేవారు కాదు, రానిచ్చేవారు కాదు. సో మన తప్పు కూడా లేదంటారా? మనం అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి జెండాలు పెట్టి ఊరేగి పెద్ద పెద్ద స్టాచ్యూస్ కట్టి అది కూడా వాళ్ళకి బాధ వచ్చింది. మనం తప్పుకోవాలి, కనపడకుండా పని చేసుకోవాలి, మనం గుర్తు పెట్టకుండా మొదలెళ్ళి. అలాగే పుల్లారావు గారు, ఇక్కడ అక్రమ వలసలు అడ్డుకోవడానికి అలాగే తమ సరిహద్దులను అలాగే అమెరికాలో ఉండే పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం ఇలాంటి చర్యలను చేపడుతుంది. బట్ ఇలాంటి చర్యల వల్ల భారతీయులకే మెయిన్ నష్టం కదా సార్? కరెక్టే. మరి ఆ దేశంలో మనం లేం కదా. ఆ దేశంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మనం కొంతవరకు అడుగుతాం. ఇప్పుడు బంగ్లాదేశ్ మన దేశంలో అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా? మీరు ఏమంటారు? వెళ్ళిపోవాలంటారా కాదా? చెప్పండి. ఎస్, అంతే. అది మనం జాగ్రత్త పడాలి. మేము న్యాయంగా ఉన్నాం, మేము గొడవలు చేయం, మాకు ఐడీస్ ఉన్నాయి, చదువుకుంటున్నాం, మంచి వాళ్ళంటూ ఉండమంటాం. వాళ్ళు కూడా అంతే కదా. ఇక్కడికి వచ్చి తైతక్కలాడుతున్నారని అందరికి భయం కాబట్టి పోమంటాను. వాళ్ళు కూడా చక్కగా బిహేవ్ చేస్తే ఏమంటాం? ఉండండి అంటాం. సో మన పద్ధతి కూడా మనం మార్చుకుంటే మంచిది. అక్కడ సిటిజన్స్గా అక్కడికి వెళ్ళావు కాబట్టి కలిసిపో, మర్చిపో నీ దేశం అని చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్.